నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కుబేర్ స్టోన్ గురించి వింటూ ఉన్నాం విరివిగానే వింటూ ఉన్నాము కానీ అసలు వాట్ ఈస్ అసలు ఏమిటి ఈ కుబేర్ స్టోన్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం మీ ద్వారా ఈ కుబేర్ స్టోన్ అనేది ఇట్ ఇస్ అ క్రిస్టల్ ఆబ్వియస్లీ అంతేనా అవును జమ్ స్టోన్ కాదు కదా జెమ్ స్టోన్ కాదు క్రిస్టల్ క్రిస్టల్ యా సో క్రిస్టల్ అయినప్పుడు దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు కుబేర పేరులోనే కుబేరుడు ఉన్నాడు కుబేరుడు అంటేనే 1000 వాల్ట్లు ఇలా వెలుగుతుంది అనమాట ఫేసెస్ కుబేరుడు అనుగ్రహం కోసం డెఫినెట్ గా మనం అనుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆయన ధనానికి అధిపతిగా అభివర్ణిస్తుంటారు ఉత్తర దిశకు కూడా ఆయన అధిపతిగా చెప్తూ ఉంటారు కాబట్టి మరి అసలు ఏమిటి కుబేర స్టోన్ ఎవరెవరు పెట్టుకోవచ్చు ఈ విషయాలన్నీ ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను ఇది ఆర్థోసెరాస్ కుబేర్ స్టోన్ అంటారు అనమాట ఆర్థోసెరాస్ అసలు ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే దానితో అదే మౌల్డ్ అయిపోయి వస్తుంది అనమాట అట్లా ఎలా ఉంటుంది స్టోన్ నేను చూపిస్తాను చాలా బాగుంటుంది తీసుకొచ్చారా చాలా ముద్దుగా ఉంటుంది చూడంగానే అబ్బా మనం కూడా అట్టు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో నిజమే ఇది ఇలా వస్తుందా లేకపోతే ఇది ఇట్లానే వస్తుంది దానంతటి ఇలానే ఫామ్ అయి ఉంటుంది అనమాట ఓకే జస్ట్ కొంచెం ఎలా అయితే ఇక్కడ ఇట్లా రఫ్ గా ఉంది చూసారా కొంచెం దాన్ని ఈ ఏవైతే ఎలివేట్ అవుతున్నాయో ఇవి దాన్ని కొంచెం ఎలివేట్ అయ్యేటట్టుగా పాలిష్ చేస్తారు చాలా న్యాచురల్ గా ఉంటుంది అనమాట నిజం అక్క చాలా బాగుంది సమ్ షో పీస్ లాగా కూడా అనిపిస్తుంది ఒకసారి నేను చూడొచ్చా తప్పకుండా సో బ్యూటిఫుల్ చాలా చాలా బాగుంది అక్క సో ఇదే కుబేర్ స్టోన్ ఇదే కుబేర్ స్టోన్ ఏంటంటే మన ఫైనాన్షియల్ అబండెన్స్ ని పెంచుతుంది అలాగే ఇంట్లో నెగటివిటీని అస్సలు రాకుండా చేస్తుంది మీరు చూస్తే గనక ఇది ఉన్న చోట నుంచి 100 meters అరౌండ్ నెగటివిటీ అనేది రాదు దీని ఆరా అంత పవర్ఫుల్ ఆరా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అండ్ మీకు ఎప్పుడన్నా కొంచెం మానసికంగా వేదనగా అనిపించింది అనుకోండి కాసేపు దీన్ని ఇలా పట్టుకుంటే చాలు మనకి అంతా కూడా వేదన అంతా పోతుంది మీరు గమనిస్తే గనక ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో నేను చేశాను అప్పుడు నా వాయిస్ కి ఇది నేను పట్టుకున్నప్పుడు వాయిస్ కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడు నేను గట్టిగా మాట్లాడడం కానీ కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ ఇప్పుడు దీని గురించి చెప్పినప్పుడు మాత్రం నా వాయిస్ లో కొంచెం తేడా ఖచ్చితంగా ఉంది ఆర్థోసెరాస్ అంటారు అన్నప్పుడు ఈ వీడియోలో మీరు చూడండి నా వాయిస్ ని ఇది పట్టుకున్నప్పుడు చూడండి నా వాయిస్ ని మీకు తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది వేరే వీడియోస్ చూడక్కర్లేదు ఈ వీడియోలోనే ఇప్పుడే గుర్తుకొచ్చింది నాకు దీన్ని ఏమంటారు అక్క అంటే ఆర్థోసెరాస్ కుబేర్ స్టోన్ అని అంటారని నేను చెప్పాను కదా అక్కడ చూడండి ఆ తర్వాత వాయిస్ ని చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది సో నెగటివిటీని ఖచ్చితంగా తీసేస్తుంది అట్లానే మీకు మనం చెప్తూ ఉంటాం కదా చక్రాస్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి బ్లాకేజెస్ ఉన్నాయి చక్రాస్ అని చెప్తూ ఉంటాం ఇది మూలాధార చక్రం ఏదైతే మనం రూట్ చక్ర అంటామో దాన్ని లో ఉన్న బ్లాకేజెస్ అన్ని రిమూవ్ చేస్తుంది అలాగనే మిమ్మల్ని చాలా బాగా అంటే ఆధ్యాత్మికం వైపుకి చాలా తొందరగా తీసుకెళ్తుంది అన్నమాట అలాగే ఫైనాన్స్ కి సంబంధించింది ఏ బ్లాకేజెస్ ఉన్నా కూడా ఇది చక్కగా రిమూవ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు సో దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు తీసుకుంటాము ఎట్లా యూటిలైజ్ చేయాలి చక్కగా హాల్లో పెట్టుకోవాలి ఒక చిన్న ప్లేట్ లో పెట్టేసి హాల్లో పెట్టుకోవడమే చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలా పెట్టుకొని మీరు ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు చేతితో పట్టుకొని మెడిటేట్ చేసుకోవడము ఇట్లా మీరు ఏదైతే ఉన్నాయో ఇట్లా రబ్ చేస్తే మీకున్న నెగటివిటీ అంతా వెళ్ళిపోతుంది అనమాట అయితే ఇప్పుడు నాకు చూసారు కదా ఏదైతే నాకు గొంతు ఇదిగా ఉంది అని నేను చెప్పాను చూసారా అది నాకు ఎలర్జీ అనమాట అంటే జనరల్ గా నేను ఏ విషయం మీదైనా ఎక్కువగా బాధపడితే నాకు తొందరగా అది వచ్చేస్తుంది మొన్న ఫిబ్రవరి 24వ తారీఖు మా అమ్మ పుట్టినరోజు చాలా గుర్తుకొచ్చింది మా అమ్మ ఎందుకనో బాగా విపరీతంగా గుర్తుకొచ్చింది మనసుతో చాలా అంటే విపరీతమైన బాధ అనిపించింది మా అమ్మ గురించి గుర్తు చేసుకున్నాను అప్పుడు సడన్ గా నాకు అటాక్ అయింది అనమాట బాధ అనిపిస్తూ అప్పుడు చాలా బాధ అనిపించింది ఆ తర్వాత నేను మళ్ళీ లేదు ఎలర్జీని మనం క్రిస్టల్స్ ద్వారా ఎట్లయినా క్లియర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మొన్న మార్చ్ 1st 2nd కి నేను కూడా ఇంటికి తీసుకొచ్చుకోవడం జరిగింది కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని పని నాకు అయింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు
ఫైనాన్స్ కి సంబంధించి. ఇది ఫైనాన్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుందని నాకు తెలుసు. అయితే మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. నేను ఎర్న్ చేస్తున్నప్పుడు మాత్రం నా ఎర్నింగ్ పెరగాలని మాత్రం నేను ఎప్పుడు కూడా విరివిగా పెరగాలను అట్లా ఎప్పుడు నేను దండం పెట్టుకుంటాను. ఎందుకంటే నా మనసుకి అనిపిస్తుంది అనమాట, కష్టంతో ఉన్న వాళ్ళే కదా మన దగ్గరికి వస్తారు. ఆటోమేటిక్ గా నా ఎర్నింగ్ పెరగాలి అని అంటే కష్టాలు పెరగాలి అన్నట్టుగా నా థింకింగ్ అలా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మంచి జరగాలని చూడు స్వామి, ప్రాబ్లం లేకుండా ఉండాలని చూడు స్వామి అనుకుంటాను, కానీ క్లయింట్స్ పెరగాలని మాత్రం నేను ఎప్పుడు అనుకోను. అయితే అలా నాకు ఆరోగ్యం చేకూరాలి, ఇది నెగటివిటీ అంతా వెళ్ళిపోవాలి అని చెప్పి నేను తెచ్చుకోవడం జరిగింది. చదివినప్పుడు మాత్రం తీసుకొచ్చుకున్నప్పుడు మాత్రం ఫైనాన్షియల్ గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పి నేను చదివాను. వచ్చినప్పుడు సంవత్సరం నుంచి ఎవరైతే నాకు ఫైనాన్స్ ఇవ్వాలి వాళ్ళు అస్సలు నాకు మాట్లాడడం లేదు, నాకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు. నేను చాలా స్విచ్ వర్డ్స్ అవి చదువుతూనే ఉన్నాను. ఇవాళ కాకపోతే రేపు వాళ్ళు ఇస్తారులే అని అనుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ విషయాల్లో అది కొంచెం పక్కకు పెట్టడం జరిగింది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ వాళ్ళంతటి వాళ్ళే నాకు మెసేజ్ పెట్టారు, మేడం మీ అమౌంట్ ఎక్కడికి పోదు, మీకు నేను ఈ ఒక్క 15-20 డేస్లో మీ అమౌంట్ మీకు క్రెడిట్ చేసేస్తున్నాను, నాకు వర్క్ కంప్లీట్ అయింది అని. చూసా, అంటే ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. కాబట్టి ఇది హాల్లో పెట్టుకోవడమే. రైట్ అక్క, మరి స్టోన్ ఎక్కడ మీరు ఇస్తారా? మీరు నా దగ్గర నేను ఇస్తాను, కాల్ చేస్తే చూస్తే అమేజింగ్. అసలు బయట ఎక్కడ ఆన్లైన్ ప్రైజెస్ చూస్తే నాకు అసలు కళ్ళు తిరిగేంత ప్రైజెస్ ఉన్నాయి. మరి ఎట్లా ఇప్పుడు మనం అఫోర్డబుల్ గానే తీసుకొచ్చాను మీ అందరి కోసం. ఇప్పుడైనా సరే చాలా దండం పెట్టుకుంటాం, అఫోర్డబుల్ గా ఉండాలి ఏదైనా ఇస్తే మనము అని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇదిలో ఉన్నప్పుడు, ఆ టర్బులెన్స్ లో ఉన్నప్పుడు మళ్ళీ వీటి మీద డబ్బులు పెట్టాలి అంటే ఎవరికైనా కొంచెం. అవును. అయితే ఒకటి, మనం ఏదైనా సరే కాస్త ఒక్క నెల రోజులు పిచ్చి ఖర్చులన్నీ మానేసుకుంటే తీసేసుకోవచ్చు. నేను మొన్న ఒక అమ్మాయి నాకు కాల్ చేస్తే నేను అదే చెప్పాను, పని చేస్తున్నా మీకు, ఇంకోటి చిన్న బ్రేస్లెట్ ఏదో ఆర్డర్ చేసింది అమ్మాయికి కోపం వచ్చిందో బాధ అనిపించిందో నాకైతే తెలియదు. నేను అన్న, అమ్మ మీరు ఒక స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ నిలబెట్టినంత కాదు, నా మాట వినండి, తీసుకోండి, పని చేస్తుంది, అట్లా డౌట్ పడుతూ తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి ఒక నెలవారీ ఖర్చులు మనం ఏమన్నా మన మంచి కోసం పెడుతున్నాం అనుకొని పెట్టడం, మన ఇంట్లో నెగటివిటీ అనేది లేకుండా ఫైనాన్షియల్ అబండెన్స్ కోసము అని కనుక అనుకుంటే కనుక ఇది చాలా బాగా పనిచేస్తుంది. రైట్. అయితే ఇంట్లో ఆడవాళ్ళు ఒకవేళ వీడియో చూస్తూ వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఒప్పుకోని పరిస్థితులు ఉంటాయి, అబ్బాయి తీసుకుంటే బాగుండు అని అనిపించచ్చు ఆడవాళ్ళకి. ఇంట్లో మగవాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళే డబ్బులు ఇవ్వాలి, ఒప్పుకోరు. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా ఒప్పుకొని సందర్భాలు ఉంటాయి. ఎట్లా ఆడవాళ్ళు దీన్ని ఎట్లా తీసుకోవాలి, ఆ పరిస్థితిని ఎట్లా హ్యాండిల్ చేయాలి చెప్పండి. మీరు వినండి, ఆర్థోసెరాస్ కుబేర్ స్టోన్ మా ఇంటికి రా, ఎలా అయినా సరే మా ఇంట్లో నీకు సముచిత స్థానాన్ని కల్పిస్తాము అని చెప్పి దండం పెట్టుకోండి, తప్పకుండా వస్తుంది. మీరు దీన్ని నాగా స్టోన్ అని కూడా అంటారు. ఎలా అయితే సాలగ్రామంతో దేవతా విగ్రహాలు తయారు చేస్తారు అని చెప్తారు కదా మనకి, అలానే ఈ నాగా స్టోన్ తో కూడా తయారు చేస్తారు అన్నమాట. ఓకే, సో తప్పకుండా దండం పెట్టుకోండి, ఆర్థోసెరాస్ కుబేర్ స్టోన్ మా ఇంటికి రండి అని చెప్పి. ఇంట్లో వాళ్ళు కూడా ఎలా అయినా వచ్చేస్తుంది మీ ఇంటికి, అది ఒప్పుకోవడము ఏదో ఒకటి చేయండి. వెరీ టఫ్ కేసెస్ అనుకుందాం, వెరీ టఫ్ పర్సన్ అనుకుందాం అవతల. అంటే నేను ఇది వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒకవేళ ఆ మనిషి వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో వద్దు అని అంటే ఒక షో పీస్ లాగైనా దీన్ని తీసుకొచ్చి తప్పకుండా పెట్టుకోవచ్చు, షో పీస్ అండి అని చెప్పొచ్చు, పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే మనం మంచి జరగాలి, మంచి జరగడం కోసం చిన్న అసత్యం పలుకుతున్నాము, తప్పేం లేదుగా. షో పీస్ గానీ తెచ్చుకుందామని చెప్పండి, షో పీస్ అనే చెప్పుకోండి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా పెద్ద వర్క్ అయిన తర్వాత ఇది కుబేర్ స్టోన్ అండి మీకోసమే తెచ్చానని చెప్పి చెప్పండి. లేదు అంటే గనుక ఒక గిఫ్ట్ తీసుకున్నాను మీకు అని చెప్పి అందివ్వండి, తప్పకుండా మీకు బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా కుబేర స్టోన్ డెఫినెట్ గా అటు నెగటివిటీని తీసేయటానికి అనుకోవచ్చు, లేదంటే ఫైనాన్షియల్ అబండెన్స్ కి కూడా కుబేర్ స్టోన్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి. మానిఫెస్టేషన్స్ కూడా మీరు ఇలా పెట్టుకొని ఏదైనా మీకు ఫైనాన్స్ కి సంబంధించింది ఏదైనా ఉంటే గనుక తప్పకుండా దీనికి చెప్పి
మనకి రావాలి డబ్బులు అని చెప్పి చెప్తే కూడా తప్పకుండా ఇది అందజేస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో కావాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు డెఫినెట్ గా. దాని పనితనాన్ని ఇంత బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి షో పీస్ గా కూడా డెఫినెట్ గా అది అనిపిస్తుంది. సో ఇలాగే సో డెఫినెట్ గా కావాలి అనుకునే వాళ్ళు దాన్ని ఆర్డర్ చేయండి, ఇది వద్దులేండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.